హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెయిర్ అయితే బాగా లాస్ అవుతుంది. అసలు చాలా ఇలా పట్టుకుంటే చాలు రాలిపోతుంది హెయిర్. హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ ఉందని చెప్పి నేను ఒక బాటిల్తో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను షాప్లో పర్చేస్ చేశాను. అదేంటని చూపిస్తాను. ఆయిల్ అయితే చాలా లో ఫ్లేమ్లో మనం హీట్ చేసుకోవాలి, బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. నెక్స్ట్ నేను ఇప్పుడు లీటర్ ఆయిల్కి ఎలా బాయిల్ చేస్తున్నానో అవన్నీ చూడండి, ఏమేమి వేస్తున్నానో కూడా చూడండి. అసలు నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వర్క్ అయిందో లేదో కూడా నేను ఒక 1 మంత్లో రివ్యూ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈరోజు నుంచే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఏ రోజు అయితే పోస్ట్ చేస్తానో ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నట్టు అనమాట. లైట్గా హీట్ అయితే చాలు. నేనైతే కొన్ని మెంతులు అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నాను. వెల్లుల్లి ఎక్కువగా యూజ్ చేయకూడదు, కానీ ఇంత లీటర్ వానికి నేను ఒక 4 అలా రెబ్బలు వేసుకున్నాను అంతే. మెంతులు అలాగే ఇంట్లోనే దొరికే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది కొంచెం బాగా మరిగి ఒక పొంగు ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ బాటిల్ వచ్చేసి మనకి ఎక్కడ సూపర్ మార్కెట్స్లో కానీ హెర్బల్స్ దొరుకుతాయి కదా, అక్కడ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ వాటి నేమ్స్ అయితే నాకు కొన్ని తెలీదు. ఇది వచ్చేసి గరగనాకు అంటారు కదా, అది పౌడర్ అన్నమాట. ఆ పౌడర్ని నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా బాటిల్ అని, ఆ బాటిల్లో ఇవే ఉన్నాయండి, రోజ్ పెటల్స్. అందులో కూడా కొన్ని ఆకులు ఇంకేవేవో ఉన్నాయి, మందార ఆకులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవి నాకు కొన్ని తెలియట్లేదు. అలాగే కచూరి అంటారు కదా, ఆ స్మెల్ బట్టి నేను చెప్తున్నాను. ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు వేసేదైతే గుంటగరగనాకు అనమాట. అలాగే ఉసిరి పొడి కూడా వేసుకున్నాను. ఆల్రెడీ ఇందులో ఇచ్చారు, కానీ ఉసిరి పొడి కూడా ఉందని చెప్పి నేను అది కూడా వేసుకుంటున్నాను. ఈ పౌడర్ అంటే హాఫ్ పౌడర్ అయితే వేసేసాను. అది మిగతా హాఫ్ ఏమో ఇంటేక్ తీసుకోవడానికి అని చెప్పి ఉంచామన్నమాట. జస్ట్ ఇలా మనకి కొద్దిగా అయితే చాలు. చాలా సిమ్లో పెట్టాలి. జస్ట్ లైట్గా మనకి ఇలాగా ఆయిల్ పొంగొచ్చిన తర్వాత ఇవి వేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచి దాని తర్వాత మనం వడకట్టేసుకొని మన బాటిల్లో వేసుకుంటే హెయిర్ అయితే చాలా బాగా గ్రోత్ అవుతుందని అన్నారు. దానికోసమనే నేను కూడా ఇప్పుడే నేను ఇలా ట్రై చేస్తున్నాను. చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా. ఈలోగా